మా చెట్టుకు చూడండి పచ్చిమిరపకాయలు అన్నీ రెడ్గా అయిపోయాయి, పండుమిర్చీలు అయిపోయాయి. నేను కొన్ని కోసేసుకున్నాను, గ్రీన్గా ఉన్నప్పుడే కొన్ని కోసేసుకొని కొన్ని చెట్టుకు వదిలేసాను అనమాట పండుమిర్చి అవ్వడం కోసం. సో ఇప్పుడు అవి పండుగ అయ్యాయండి, ఇప్పుడు కోసుకుంటున్నాను అవి మళ్ళీను. ఈ బ్రీడ్ పండుమిర్చియేనండి, కానీ చాలా అంటే చాలా స్పైసీగా ఉన్నాయండి. ఎంత అందంగా ఉందో చూడండి, అది చూడడానికి చూడండి, ఆహ్లాదంగా భలే ఉంది అందంగాను. ఇప్పుడు ఇవి కోసుకుందాం, ఓకేనా? ఈ పండు మిరపకాయలు కట్ చేసి మనం పండు మిరపకాయలు పచ్చడి చేసుకుందాం, ఓకే? కొన్ని ఆరెంజ్ కొన్ని రెడ్గా చాలా గట్టిగా ఉన్నాయి. ఇదిగోండి అన్నీ కోసేసానండి. కోసేసాక చూడండి అసలు గ్రీన్గా ఉన్నాయి అన్నీ. కొన్ని కొన్ని ఇంకా కలర్ చేంజ్ అవుతున్నాయి. సో బట్ ఆల్మోస్ట్ అన్నీ కోసేసాను. ఇంకా చూడండి అన్నీ రెడ్ కోసేసాక కూడా గ్రీన్ అన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఫ్రంట్ పార్టే మీకు చూపిస్తున్నారు, 2 చెట్లవి. ఇంకా వెనక 6 చెట్లు ఉన్నాయి అలాగా, ఇటువైపు 3 ఇటువైపు 3. ఈసారి క్యాప్సికమ్స్ కూడా చూపిస్తాను. వానలు పడ్డాయి కదండి, చాలా వచ్చాయి చూడండి, గుత్తులు గుత్తుల్లాగా వచ్చాయి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ చూడండి. చెట్టు కలరే అవడం వల్ల అసలు కనపడట్లేదు. ఇక్కడ ఇక్కడ ఇంకా వస్తున్నాయి కొన్ని, ఇదిగోండి ఇక్కడ. ఇవి ఒక్క చెట్టువే చూపెట్టాను అలాగా. ఇదిగోండి ఇందాక ఒక 3 కాయలు కూడా కోసాను, 3-4 కోసాను ఇందాక. అయ్యో వచ్చేసింది ఇది కూడా. ఇదిగోండి ఇక్కడ వానలు పడినందుకు మొన్న బాగా వచ్చాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ చెట్టుకు లేవు, బట్ ఈ చెట్టు ఇవన్నీ క్యాప్సికమ్ చెట్లు, అందుకని ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ పెరగడానికి ఒక 10 రోజులు పడుతుంది. ఇది కొంచెం పెద్దగానే ఉందో, 2-3 రోజులకు వచ్చేస్తుంది. ఇదిగో ఇవి అండ్ ఇవి కూడా చూడండి, రుద్రాక్ష పూలు ఎంత బాగా వచ్చాయో అసలు, ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చాయో. నాకు ఇవి దేవుడికి పెట్టచ్చో లేదో తెలియదండి, ఎవరన్నా కామెంట్ చేయండి. నాకు పెట్టచ్చు అనుకుంటే చక్కగా శుక్రవారం నాడు అమ్మవారికి ఎక్కిస్తాను. అండ్ ఇక్కడ చూడండి బంతిపూలు ఎంత పెద్దగా వచ్చాయో, ముద్ద బంతిపూలు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్దగా ఉందండి. చూడండి, నా చేయి పెడితే ఈ 4 వేళ్ళు అంత వచ్చింది, ఇంత ఇలా కింద చేయి పెడితే. చూడండి ఇటువైపు కూడా చూడండి. అండ్ ఇక్కడ బంతిపూలు చూడండి, ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయో. అన్నీ పెద్ద బంతిపూలేనండి. ఈ బంతి చెట్టు ఏంటో ఇలా ఆగిపోయింది, ఇక్కడ మొగ్గ అనేది ఇలా ఎందుకో ఆగిపోయింది. మరి ఎండ తగలట్లేదో ఏంటో మరి తెలియదు. చూడండి ఈ మొగ్గలన్నీ అలాగే ఆగిపోయాయి. ఆహా వచ్చిందా బేబీ? ఓకే యా. అండ్ ఇక్కడ చూడండి కాకరకాయ 2 ఉన్నాయి ఇక్కడ. ఇది ఇంకా చిన్నగానే ఉంది, ఇది ఇంకా పెరగాలి, చిన్నగా ఉంది.
ఈ లోపల ఎక్కడో ఉన్నాయండి, అసలు కనపడట్లేదు. దాంట్లోకి దిగాలంటే భయం వేస్తుంది, ఏముంటాయో దాంట్లో అని. ఇటు నుంచే కోస్తున్నాను ఉన్నవి, బట్ ఉన్నాయో ఏమున్నాయో. పిచ్చి మొక్కలు మాత్రం భలే వచ్చేస్తాయి. ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో, అందంగాను. పచ్చిమిరపకాయలు అందంగా ఉండడం ఏంటి, ప్రపంచంలో నేను ఒక్కదాన్నే అని ఉంటానేమో పచ్చిమిరపకాయలు కూడా అందంగా ఉంటాయని. ఏంటి ఈవిడ కొమ్మలు కూడా కోసేసింది అని చూస్తున్నారా? నేను కోయలేదండి, ఆ బన్నీయో ఎలకో కోసేసాయి. అక్కడ కోసి పచ్చిమిరపకాయలు ఇందాక కోస్తుంటే కనిపించాయి ఇవన్నీను. ఈ టేస్ట్కి కూడా అలవాటు పడుతున్నట్టుంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళట్లేదు. అందరూ బన్నీ రిపెలెంట్ అండ్ ర్యాట్ రిపెలెంట్లు పెట్టారేమో, మరి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటుంది. ఒకసారి మధ్యాహ్నం పుదీనా కోసం వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఉంది ఎలకండి. ఎలక తినేస్తుంది. ఈ టేస్ట్కి కూడా అలవాటు పడుతున్నట్టుంది. ఇవి కూడా టేస్టీగా అయిపోతే తినేయచ్చని. చూడండి ఇన్ని ఇన్ని రెడ్ పచ్చిమిరపకాయలు వచ్చాయి చూడండి. మొన్న ఎప్పుడో చెట్లకి వాటరింగ్ చేస్తుంటే పక్కింటోళ్ళు కూడా గార్డెన్లో కనిపించారండి. వాళ్ళకి గ్రీన్ చిల్లీస్గా ఉన్నప్పుడే కొన్ని కోసి ఇచ్చానమాట. తర్వాత రోజు చెప్తున్నారు, బాబోయ్ ఎంత కారం ఉన్నాయో ఇవి అనేసి అని. చాలా కారం ఉన్నాయండి ఇవి.